నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ పోరులాభం. చదువు పూర్తి అవుతూనే రమాపతి అనే యువకుడికి మునగాపురం జమీందారు కచేరీలో మంచి జీతం మీద ఉద్యోగం దొరికింది. అతడు వెంటనే అత్తవారి గ్రామం వెళ్ళి భార్య గిరిజతో తిరిగి వచ్చి ఒక అద్దె ఇంట్లో కాపురం పెట్టాడు. గ్రామంలో పుట్టి పెరిగిన గిరిజకు మునగాపురం లాంటి పట్టణ జీవితం కొంత ఇబ్బందిగా తయారైంది. వేళకు వంట పని పూర్తి చేయడం, భర్తను కచేరీకి పంపడం ఆమెకు ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. దీంతో రమాపతి తన పై ఉద్యోగస్తుల నుంచి మాట పడవలసి వస్తున్నది ఆలస్యంగా వస్తున్నందుకు. ఒకనాడు సాయంత్రం రమాపతి కచేరీ నుంచి ఇంటికి వస్తూనే భార్యతో, "నువ్వు వంట పనులు ఎలా ముగిస్తావో నాకు తెలియదు. ఇక రేపటి నుంచి మాత్రం నేను కచేరీకి వేళకు వెళ్ళాలి. ఆ సంగతి గుర్తుంచుకో" అని చెప్పాడు. ఆ రాత్రి గిరిజకు నిద్ర లేదు. ఆమె సగం రాత్రి వేళే లేచి వంట పని ఆరంభించి తొందరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి రమాపతికి భోజనం పెట్టి ఉద్యోగానికి పంపించింది. రమాపతి వీధి మలుపు తిరుగుతూ ఉండగా ఎవరో ఒక తెలియని మనిషి ఒకడు చప్పున అతను చేయి పుచ్చుకుని, "మళ్ళీ 2 ఏళ్ల తర్వాత అనుకోకుండా కలుసుకున్నాం. నాకు ఈరోజు పెద్ద పండగలాగా ఉంది" అన్నాడు నవ్వుతూ. రమాపతి క్షణకాలం నివ్వెరపోయి, "మీరేమీ అనుకోకండి, మీరెవరో నాకు తెలియదు" అన్నాడు. ఆ మనిషి పెద్దగా నవ్వి, "నీ పెళ్లికి రాలేదన్న కోపం ఇంకా పోలేదన్నమాట. పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న కారణం చేత రాలేనని అప్పుడే రాశాను కదా వీరేశం" అన్నాడు. "అయ్యా, నా పేరు రమాపతి, వీరేశం కాదు. నేను తొందరగా వెళ్ళాలి" అంటూ చేయి విడిపించుకోబోయాడు రమాపతి. కానీ ఆ కొత్తవాడు రమాపతి చేతిని మరింత గట్టిగా ఒడిసిపట్టుకుని, "నువ్వు వీరేశానివి కాదని ఎన్ని చెప్పినా నీ కుడి అరచేతిలోని పుట్టుమచ్చ సాక్ష్యం ఏమవుతుంది" అన్నాడు. రమాపతి విసుక్కుంటూ, "అయ్యా, నా ఎడమ చేతి చిటికిన వేలి మీద తప్ప పుట్టుమచ్చలు మరెక్కడా నాకు లేవు. ఇక వదలండి" అన్నాడు. ఇంత జరిగాక ఆ కొత్తవాడు రమాపతి చేయి వదిలి, "క్షమించండి, నా స్నేహితుడు వీరేశం అనుకుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. వాడికి మీకు పోలికల్లో వీసమెత్తు తేడా కూడా లేదు" అన్నాడు. ఆ సాయంత్రం రమాపతి ఇల్లు చేరగానే భార్య గిరిజ, "ఈరోజు వెళ్ళవలసిన వేళకన్నా కాస్త ముందుగానే కచేరీకి చేరారు కదా" అని అడిగింది. "అదేం లేదు, వీధి వలుపు తిరుగుతూ ఉండగానే ఎవడో నన్ను జలగలాగా పట్టుకున్నాడు" అని రమాపతి ఉదయం జరిగిందంతా భార్యకు చెప్పాడు. భర్త మాటల్లో వీరేశం అన్న పేరు విని గిరిజ, "చెప్పడం మరిచాను, మధ్యాహ్నం మీ చిన్ననాటి స్నేహితుడు వీరేశం వచ్చాడు" అన్నది. ఆ పేరు వింటూనే రమాపతి ఉలిక్కిపడి, "ఆ పేరు గల స్నేహితుడెవడు? నాకు లేడు. ఇంతకు అతనెక్కడా?" అని అడిగాడు. "ప్రయాణ బడలికగా ఉన్నదట. వెంట తెచ్చిన పెట్టె మన గదిలోనే పెట్టుకుని భోజనం కాగానే పడుకున్నాడు. ఇంతకు ముందే లేచి అటు బజారుకు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళాడు" అని జవాబిచ్చింది గిరిజ. రమాపతికి వెంటనే అనుమానం కలిగింది. అతడు గదిలోకి పోయి వీరేశం అని చెప్పుకున్న మనిషి తాలూకు పెట్టె మూత తెరిచి చూశాడు. లోపల 4-5 ఇటికిరాళ్లున్నవి. "వీడెవడో పెద్ద మోసగాడు, ఇంట్లోంచి ఏం ఎత్తుకుపోయాడో చూడు" అంటూ రమాపతి భార్యను కేకవేశాడు. ఇద్దరూ కలిసి గదిలో ఉన్న పెట్టెలు తెరిచి చూడగా ఒక పెట్టెలో ఉండవలసిన 400 రూపాయలు, గిరిజ యొక్క గాజుల జత కనపడలేదు. రమాపతి ఎక్కడ లేని కోపంతో భార్యను, "నువ్వు పల్లెటూరి బెర్రిబాగుదానమని తేలిపోయింది. ఎవరైనా ముక్కు మొహం ఎరగిన వాడికి భోజనం పెట్టి గదిలో పడుకొనిస్తారా" అన్నాడు. "వాడు మోసగాడని నాకు మాత్రం ఏం తెలుసు? మీ పేరు చెప్పాడు. మాటల సందర్భంలో మీ చిటికెన వేలి మీద పుట్టుమచ్చ గురించి చెప్పాడు. మీరు పెట్టుకున్న పగడపు ఉంగరాన్ని వర్ణించి చెప్పాడు" అన్నది గిరిజ. "అయితే సందేహమే లేదు. నిస్సందేహంగా ఉదయం నన్ను పట్టుకుని తెలివిగా నా నుంచి అన్ని వివరాలు తెలుసుకున్నవాడే ఈ మోసగాడు" అన్నాడు రమాపతి. అతడిలా అనగానే గిరిజ అందుకుని, "ఆహా, వాడే! ఇంకా అనుమానానికి తావే లేదు. వాణ్ణి వదిలించుకోవాలన్న ఆత్రం కొద్దీ మీ గురించిన సర్వం వాడికి నివేదించుకున్నారు. నేను పల్లెటూరు దాన్ని సరే, మీ పట్నవాసపు తెలివితేటలని ఏమయ్యాయి" అని భర్తను తిప్పి పొడిచింది. ఆ తర్వాత తప్పు నీదంటే నీదని వాళ్ళిద్దరూ చాలాసేపు పోట్లాడుకుని రాత్రి భోజనాలు చేయకుండా పడుకున్నారు. మర్నాటి ఉదయం రమాపతి పొరుగురు వెళ్ళి నారాయణ అనే అతన్ని వెంట పెట్టుకొచ్చాడు. ఈ నారాయణ గిరిజకు వరుసకు బాబాయ్ అవుతాడు. అతనే వాళ్ల పెళ్లి కుదిర్చిన మధ్యవర్తి. అతను బ్రహ్మచారి, ఏ బాదరబందీ లేనివాడు. అవసరమైన వాళ్లకు పెళ్లి సంబంధాలు ఏర్పాటు చేస్తూ వాళ్ళ ఇంట్లోనే తింటూ కాలం గడుపుతాడు.
రమాపతి తన భార్యను నారాయణకు చూపుతూ, ఈవిడ్ని నాకు ముడివేసేందుకు మీరు 3 అబద్ధాలు ఆడారు అన్నాడు కోపంగా. నేనా? ఏమిటి అబద్ధాలు? అడిగాడు నారాయణ. పిల్ల చురుకైనది, తెలివైనది, వినయం కలది అని చెప్పారు. తెల్లవారి బారెడు పొద్దెక్కినా వంట పూర్తి చేయలేని ఆ చురుకుదనం ఏమిటో నాకు అర్థం కాలేదు. మోసగాడికి భోజనం పెట్టి డబ్బు పెట్టుకునే గదిలో పడుకొనివ్వడం ఏం తెలివితేటలు? ఇక తాళి కట్టిన వాడితోనే పోట్లాడే వినయగుణ మర్మం మీకే తెలియాలి అన్నాడు రమాపతి. గిరిజ కన్నీళ్లు పెట్టుకుని జరిగిందంతా నారాయణకు చెప్పింది. అంతా విన్న నారాయణ చిన్నగా చిటికి వేసి, తప్పు మీ ఇద్దరిలో ఎవరిది కాదు. ఇలాంటి మోసం జరగడానికి మూల కారణం ఇంట్లో పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేకపోవడమే. ఆ లోటు నేను తీరుస్తాను. సరేనా అమ్మాయి? ఇక నుంచి రోజు ఎసర్లో 2 గుప్పెళ్ల బియ్యం అదనంగా వేస్తూ ఉండు అని చెప్పి స్నానానికి బావి దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత 15 రోజులకు రమాపతి భార్యను, ఇంకా ఎన్నాళ్ళు ఉంటాడు మీ బాబాయ్ అని అడిగారు. నాకేం తెలుసు, వెళ్ళి తీసుకువచ్చింది మీరు, తాగనంపే భారం కూడా మీదే అన్నది గిరిజ కసిగా. శనిగ్రహంలాగా ఇంటి చేరిన నారాయణ వదిలించుకునే మార్గం ఏమిటా అని రమాపతి బాగా ఆలోచించిన మీద అతడికో ఉపాయం తట్టింది. రమాపతికి ఒక పెత్తల్లి ఉన్నది. 5-6 క్రితం ఆమె భర్త చనిపోతూ తన ఒక్కగానొక్క కూతురు పెళ్లి బాధ్యతను అతడి మీద పెట్టిపోయాడు. అయితే ఆ అమ్మాయి అనాకారి, దానికి తోడు ఆమె గడుసుది, గయ్యాళిది కావడంతో పెళ్లాడేందుకు ఎవరూ ముందుకు రావటం లేదు. ఇప్పుడు ఆమె వయసు 30 ఏళ్ళు. ఒకనాడు సాయంకాలం రమాపతి కచేరీ నుంచి వస్తూనే నారాయణను పిలిచి తన పెత్తల్లి కూతురు గురించి చెప్పి, మా అక్కయ్యకు మీరేదైనా మంచి సంబంధం చూడాలి, మీ మేలు మరవం అన్నాడు. ఇందుకు నారాయణ ఒప్పుకుని ఆ మర్నాడే బయలుదేరి వాళ్ళ గ్రామం వెళ్ళాడు. రమాపతికి గిరిజకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. ఆ అమ్మాయికి పెళ్లి కుదర్చటం ఈ సంవత్సరంలో అయ్యే పని కాదని వాళ్ళిద్దరూ అనుకున్నారు. అయితే 3వ రోజు పొద్దున్నే బాడుగు బండిలో వచ్చి దిగిన నారాయణను చూసి రమాపతి, గిరిజ విస్తుపోయారు. ఇంత తొందరలోనే మా అక్క సుకుమారికి తగిన వరిని చూడగలిగారా అని రమాపతి నారాయణని అడిగాడు. ఆహా, అదెంత పని, వరుడెవరు అని అడగరేం అన్నాడు నారాయణ. మీరే చెప్పండి అన్నాడు రమాపతి. ఈ నారాయణే అంటూ నారాయణ పెద్దగా నవ్వి, సుకుమారికి నేను నచ్చాను, నాకు సుకుమారి నచ్చింది, మరొక సంబంధం చూసే శ్రమ ఎందుకు, నువ్వే చేసుకో అన్నది మీ పెద్దల్లి. వచ్చే బుధవారం నాడే ముహూర్తం. ఈ శుభవార్త మీ చెవిన వేసి పెళ్లికి ఆహ్వానించి వెళదామని వచ్చాను. పనిలో పనిగా మీకొక ముఖ్య విషయం కూడా చెప్పదలిచాను అన్నాడు. ఏమిటది అని ఒకేసారి రమాపతి, గిరిజ అడిగారు. పోరు నష్టం పొందు లాభం అన్నది సామెత, కానీ మీ భార్యాభర్తల పోరు నాకు ఎలా లాభించిందో చూసారా అని అడిగాడు నారాయణ. రమాపతి, గిరిజ మౌనంగా ఊరుకున్నారు. అప్పుడు నారాయణ నవ్వి, భార్యాభర్తలన్న తర్వాత అప్పుడు ఏవో కీచులాటలు రావడం సహజం. వాటిని 3వ మనిషి ప్రమేయం లేకుండా వాళ్లే సరిదిద్దుకోవాలి. అలా కానప్పుడు నాలాంటి వాడు వచ్చి ఇంత తిష్టవేస్తాడు. వాడికి మీ పోరు మాన్పడం కన్నా ఉచిత భోజన సౌకర్యాలు అనుభవించడమే సుఖంగా ఉంటుంది. దాపరికం ఎందుకు? మీ అదృష్టం నా అదృష్టం కొద్దీ నాకు ఈ పెళ్లి కుదిరింది. లేకపోతే ఇప్పట్లో మీ ఇల్లు వదిలేవాడిని కాదు. సరే వస్తాను మరి అంటూ బయలుదేరాడు నారాయణ. కథ సమాప్తం. 2వ కథ అభూత కల్పనలు. కథలకు వెళ్ళబోయే ముందు శ్రోతలకు ఒక మనవి. మీకు ఈ కథలు నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్కి ఆల్ కూడా నొక్కండి. మీ సూచనలు, సలహాలు కామెంట్లలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదండి. దయచేసి అవి చేయండి, అది మాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక కథలోకి వెళ్దామా. అభూత కల్పనలు. ఒక గ్రామంలో 4 కుర్రవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడూ ఏవో విడ్డూరాలు కల్పించి మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. ఒకనాడు గ్రామం చివర ఉండే సత్రానికి పొరుగురివాడు ఒకడు రావడం వాళ్ళు చూశారు. ఆ మనిషి మంచి బట్టలు కట్టుకుని ఉన్నాడు. ఆ బట్టలు కాజేయాలన్న దుర్బుద్ధి 4 కోతల రాయుళ్లకు కలిగింది. అందుకోసం వాళ్ళు సత్రానికి వెళ్ళి పొరుగురివాడిని పలకరించి కాసేపు ఆ మాట ఈ మాట మాట్లాడారు. చివరకు కోతల రాయుళ్లలో ఒకడు, ఒక చిన్న పందెం వేసుకుందాం, ఒక్కొక్కడు తనకు కలిగిన వింత అనుభవాన్ని చెప్పాలి. వినేవాళ్లలో ఎవడైనా ఆ అనుభవాన్ని నమ్మకపోతే నమ్మని వాడు కథ చెప్పిన వాడికి దాసుడైపోవాలి అన్నాడు. ఇందుకు పొరుగురి వాడు కూడా ఒప్పుకున్నాడు. కోతల రాయుళ్ళు చాలా సంతోషించారు. ఎందుకంటే వాళ్ళు చెప్పే కథలు ఎవ్వరికీ నమ్మశక్యంగా ఉండవు.
పొరుగురివాడు తప్పక దొరికిపోతాడు అని కోతల రాయుళ్ళ నమ్మకం. మొదటివాడు తన కథ ఇలా చెప్పాడు. మా అమ్మ నన్ను కడుపుతో ఉండి మా ఇంటికి ఎదురుగుండా ఉన్న నేరేడు చెట్టు పళ్ళు తినాలని ఉన్నదని మా నాన్నతో అన్నది. అంత ఎత్తు చెట్టు తాను ఎక్కలేనని మా నాన్న అన్నాడు. మా అన్నలను అడిగితే వాళ్ళు అలాగే చెప్పారు. నాకు చాలా జాలేసింది. మా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చేసి నేరేడు చెట్టెక్కి పళ్ళన్నీ కోసి వంట ఇంట్లో దాచిపెట్టాను. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు వెళ్ళి మళ్ళీ మా అమ్మ కడుపులో దూరాను. ఆ తర్వాత మా అమ్మ తనకు కావలసిన పళ్ళు తిన్నది. మిగిలిన పళ్ళు ఊరంతా పంచిపెట్టి అప్పటికీ మిగిలిన పళ్ళు ఇంటి ముందు పారేస్తే అవి అల్లంత ఎత్తు కొట్టయి వీధిలోంచి ఇల్లు కనపడకుండా పోయింది అన్నాడు. ఈ కథ చెప్పి కోతలరాయుడు పొరుగురు వాడికే చూశాడు. పొరుగురివాడు తాను కథను నమ్మినట్టుగా తల ఆడించాడు. మిగిలిన ముగ్గురు కోతలరాయుడు తలలో ఆడించారు. అప్పుడు రెండవ కోతలరాయుడు ఈ విధంగా కథ చెప్పాడు. నేను వారం రోజుల వయసు వాడినై ఉండగా అడవికి షికారుకు వెళ్ళాను. అక్కడ ఒక చింత చెట్టు కనిపించింది. దాని నిండా పండిన చింతకాయలు ఉన్నాయి. నాకు ఆకలిగా ఉండడం చేత వెంటనే చెట్టెక్కి కడుపు నిండా చింతగుల్లలు తిన్నాను. దాంతో పొట్ట బరువెక్కి నిద్రమత్తు వచ్చేసి కిందకి దిగటం అసాధ్యమైపోయింది. అందుకని నేను ఊళ్ళోకి వెళ్ళి ఒక నిచ్చెన పట్టుకొచ్చి చింత చెట్టుకు వేసి దాని మీదుగా దిగి వచ్చాను. ఇంకా నయం, నాకు ఊళ్ళో నిచ్చెన దొరికింది, లేకపోతే ఆ చెట్టు మీద ఉండిపోవాల్సిన వాడినే అన్నాడు. ఇది కూడా నమ్మినట్టుగానే పొరుగురు వాడు తల ఆడించాడు. మిగిలిన ముగ్గురు కోతలరాయులు తలలో ఆడించారు. అప్పుడు మూడో కోతలరాయుడు తన కథను ఈ విధంగా చెప్పాడు. నేను మంచి వయసులో ఉన్నప్పుడు ఒకనాడు కుందేలు లాంటిది కనిపిస్తే దాని వెంట పడ్డాను. అది కాస్త ఒక పొదలో దూరింది. దాని వెనకగా నేను కూడా పొదలో దూరి చూతును కదా, అది ఒక పెద్ద పులి. అది నన్ను మింగాలన్న ఉద్దేశంతో నోరు తెరిచింది. నన్ను మింగటం అన్యాయమని, అది కుందేలైన పొరపాటుతో దాన్ని తెరమేనని మంచిగా చెప్పి చూశాను. అయినా అది నా మాట వినిపించుకోక నోరు తెరిచి నా పైకి వచ్చింది. దాంతో నాకు చిరాకేసి ఎడమ చేతితో దాన్ని పైదవడ పట్టుకుని ఒక్క గుంజు గుంజాను. అంతే, ఆ దెబ్బతో పులి రెండుగా విరిగి చచ్చి ఊరుకుంది అన్నాడు. ఈ కథ కూడా తాము నమ్మినట్టే పొరుగురు వాడు తల ఆడించాడు. మిగిలిన ముగ్గురు కూడా తలలో ఆడించారు. అప్పుడు నాలుగో కోతలరాయుడు తన కథను ఈ విధంగా చెప్పాడు. కిందటేటు చేపల వేటకు వెళ్ళాను. ఒక చేప కూడా దొరికింది కాదు. మిగిలిన పల్లెవాళ్ళని అడిగితే తమకు కూడా చేప అన్నది చిక్కలేదు అన్నారు. నది అడుగును ఏదో జరుగుతూ ఉంటుంది. అదేమిటో చూద్దామని నేను నా పడవలో నుంచి నీటిలోకి దూకాను. నది అడుగున కొండంత చేప ఒకటి ఉండి ఇతర చేపలన్నింటినీ తినేస్తోంది. ఒక్క గుద్దుతో ఆ చేపను చంపి పడేశాను. ఆకలి దహించుకుపోతూ ఉండడం చేత అక్కడే కుంపటి రాజేశాను. ఆ చేపను కాల్చేసి దాని సాంతం తినేశాను. ఆ తర్వాత నీటిపైకి వచ్చి నా పడవలో ఎక్కి ఇల్లు చేరుకున్నాను అన్నాడు. ఈ కథ కూడా నమ్మినట్టే పొరుగురివాడు తల ఆడించాడు. మిగిలిన ముగ్గురు కూడా విధిగా తలలు ఆడించారు. ఇప్పుడు పొరుగురివాడికి కథ చెప్పే వంతు వచ్చింది. వాడు ఇలా చెప్పాడు. నాకు కొంత పొలం ఉంది. ఆ పొలంలో పత్తి నాటాను. అన్ని చెట్లు చిన్నవిగా ఉన్నా కూడా ఒక చెట్టు మాత్రం మరీ పెద్దదైంది. అది ఎర్రగా ఉండేది. మొదట్లో దానికి ఒక ఆకు కానీ కొమ్మ కానీ ఏమీ లేదు. ఆ తర్వాత అది 4 కొమ్మలు వేసింది. ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క పెద్ద కాయ కాసింది. ఆ 4 కాయలు కోసి పగలదీసేసరికి 4 నుంచి 4 యువకులు బయటికి వచ్చారు. వారు నా పొలంలో కాసిన కాయల్లో వాళ్ళు కనుక వాళ్ళ 4 నాకు బానిసలే. వాళ్ళ చేత పొలంలో పని చేయించాను. వట్టి సోమరిపోతులు కావటాన కొద్ది వారాలు పనిచేసి వారు పారిపోయారు. వాళ్ళని వెతుక్కుంటూ బయలుదేరి చివరికి ఇక్కడికి చేరాను. మీరే ఆ 4 పదండి నా పొలానికి పనిచేయాలి అన్నాడు. ఈ కథ విని 4 కోతలరాయుళ్ళు తలలు దించేసుకున్నారు. వాళ్లకు పెద్ద చిక్కే వచ్చింది. కథ నిజమని ఒప్పుకుంటే తాము ఆ పొరుగురు వాడి బానిసలం అని ఒప్పుకోవాలి. కథ అబద్ధమంటే పందెం ప్రకారం అతడికి దాసుడు కావాలి. సత్రంలో ఉన్న ఇతరులు కోతలరాయుళ్లను ఈ కథ నిజమో అబద్ధమో చెప్పరేం అని అడిగారు. కానీ వాళ్ళు ఏ సమాధానమో చెప్పక మూగవాళ్లలాగా చూస్తూ ఊరుకున్నారు. సరే, మీ ఒంటి మీద ఉన్న బట్టలు నాకు ఇచ్చేయండి, నేను మీకు స్వేచ్ఛనిస్తాను అని పొరుగురివాడు వాళ్ళ బట్టలు పుచ్చుకుని ఆ ఊరు విడిచి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.